తెలంగాణలో 3 ఏళ్ల తర్వాత సిబిఐ అడుగు పెట్టబోతోంది. కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు చేయబోతోంది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ రావాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి నో ఎంట్రీ బోర్డు అలాగే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 30న సిబిఐకి ఎర్రజెండా చూపింది. రాష్ట్రంలో సిబిఐ ప్రవేశానికి సంబంధించి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటున్నట్లు జీవో జారీ చేసింది. అంటే రాష్ట్రంలో ఏ కేసును దర్యాప్తు చేయాలన్నా ముందుగా ఆ వివరాలు ప్రభుత్వానికి తెలియచేసి అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప సిబిఐ రాష్ట్రంలో విచారణ చేయడానికి వీలుండదు. ఢిల్లీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సిబిఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీల్లేదు. సిబిఐ అడుగు పెట్టాలంటే రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దర్యాప్తు సంస్థకు అనుమతిచ్చి తర్వాత వాటిని రద్దు చేసిన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. 2022లో తెలంగాణలో బీఆర్ఎస్ టార్గెట్ గా సిబిఐ విరుచుకుపడే అవకాశాలున్నాయనే ప్రచారంతో అప్పటి సీఎం కేసీఆర్ జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే పని చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరాం, పంజాబ్ కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. అయితే కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు ఆహ్వానించారు. బీజేపీ ఫస్ట్ నుంచి కాళేశ్వరం డిమాండ్ చేస్తా ఉన్నది. సిబిఐ కండి మీరు అధికారులు మాత్రం అరెస్ట్ చేశారు. దాంట్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ, దాంట్లో ఉన్న కాంట్రాక్టర్లు కానీ, దాంట్లో ఉన్న మీరు ఎవరిని కూడా విచారించలేదు, మీరు అరెస్ట్ చేయలేదు. దీని మీద మాకు ఈ ప్రభుత్వం ఒక నిజాయితీ మీద డౌట్ ఉంది. కాబట్టి మేము సిబిఐని డిమాండ్ చేస్తున్నాం. ఈ గతంలో చేసినాం. 25 ఏళ్ళ తర్వాత ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సరే ఇప్పటికైనా లేట్ అయింది, ఓకే. కానీ ఈ పార్టీకల్లా ఏమేమి అయి ఉంటాయో, ఈ పార్టీకల్లా జస్టిస్ డిలేడ్ ఉంది. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక సరైన దర్యాప్తు ఈరోజు ఈ సిబిఐ ద్వారా అవుతుంది మనం భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని పావులుగా వాడుకొని రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ గతంలో విమర్శలొచ్చాయి. రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సిబిఐ అడుగు పెట్టకుండా ఊరుకోదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. దాణా కుంభకోణంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐని బీహార్లోకి రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ ఉత్తర్వులను కొట్టివేయించింది. సిబిఐ దర్యాప్తుతో లాలూ ప్రసాద్ జైలుకు వెళ్లారు. కానీ కాళేశ్వరం కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి అప్పగించడంతో ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ కేసుపై సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నామని నోటిఫికేషన్లో పేర్కొంటుంది. దాంతో ప్రభుత్వం దగ్గరున్న ఆధారాలు తీసుకుని సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ఇక రెండవ పద్ధతిలో సిబిఐ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా జారీ చేసిన జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. లేదా సిబిఐ రాకుండా నిషేధం కొనసాగిస్తూనే కాళేశ్వరం వ్యవహారాన్ని స్పెషల్ కేసుగా పరిగణించి దర్యాప్తును ఆ సంస్థకు అప్పగిస్తూ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. మంచి పని చేసిండ్రు. వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేసిండ్రు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తారని, దాని జరిగిన అక్రమాలను గుర్తిస్తారనే విశ్వాసం మాకుంది. ఏది ఏమైనా 3 ఏళ్ల తర్వాత తెలంగాణలో సిబిఐ కాలు పెట్టబోతోంది. ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంతో తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించలేమన్న హైకోర్టు ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది.